రామచంద్రపురంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ ఆఫీస్, నీటిపారుదల కార్యాలయం ఇతర చోటుకు తరలించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ కార్యాలయాలను రామచంద్రపురంలోని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్తో ఈ రోజు ఉదయం రామచంద్రపురం పురపాలక సంఘం భవనం ఎదుట పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ముగిసింది. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు, ప్రాంతీయ అవసరాలు మరియు ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యాలయాలు ఇక్కడే కొనసాగించడం అత్యవసరమని పలువురు మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా ఆర్డీఓ కార్యాలయం ప్రజలకు అందిస్తున్న సేవలు, పరిపాలన సౌలభ్యం, భూమి, రెవెన్యూ సమస్యల పరిష్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్యాలయాలను తరలించడం వల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజా సంఘ నాయకులు మాట్లాడారు. ఈ సభలో అఖిలపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, విద్యా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఈ అంశంపై మాట్లాడి రామచంద్రపురంలో ఉన్న కార్యాలయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదవారి కోసం పోదు చేసే వారికి పౌష్టికమైన ఆహారం తింటే రోగం దూరం, పౌష్టికమైన ఆహారం తింటే రోగం దూరం, ఆహారం ఒకటుంటే కదరా మనిషికి ఆరోగ్యం, ఆహారం ఒకటుంటే కదరా మనిషికి ఆరోగ్యం. అందుకని ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఉపయోగకరమైన ఆర్డీఓ ఆఫీస్ అవనివ్వండి, డిఎస్పీ ఆఫీస్ అవనివ్వండి, ఈ గ్రామంలో ఈ రామచంద్రపురం పట్టణంలో ఉన్నట్లయితే హాస్పిటల్స్ అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, విద్యా సంస్థలు అవనివ్వండి, అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ గ్రామంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలను విజయవంతం చేయాలని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటారు. ముఖ్యమైన ఆఫీసులకు లేకపోతే తరలు వెళ్ళిపోతాయి, హాస్పిటల్స్ తరలు వెళ్ళిపోతాయి. వైద్యం చేయించుకోవడానికి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ వెళ్ళవలసి ఉంటుంది. ఈ సత్యం ఎరిగి ఈ నాయకులే కాదు ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ ఒక వాయిస్ వినిపించాలని. మన వాయిస్ వినిపించకపోతే మోగబాయిల వాళ్ళ ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు. ఆయన పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆ నినాదం ముందుకు తీసుకువెళ్ళి యువ నాయకులు సూర్యప్రకాష్ గారు ఆధ్వర్యంలో, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముందుకు కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు అండి నేతల చంటి గారు మీకు. అలానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కాపవరం ఎంపీటీసీ గారు సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన అధినేత మహారాజులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, విద్యార్థి పిల్లి సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా ఇతర పార్టీ నుంచి వచ్చిన ముఖ్యులు అందరికీ, సర్పంచులకి, ఎంపీటీసీలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి మీటింగ్లో మాట్లాడే అవకాశం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రామచంద్రపురం డివిజన్ వెళ్ళిపోతుంది అన్న స్థాయికి మనం తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో పరిపాలించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అవ్వచ్చు, లేకపోతే తోటకముటి గారు అవ్వచ్చు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక సువర్ణ నియోజకవర్గంగా తయారు చేశారు. అందులో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి అనుమానాలు కానీ లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే చాలా విచారకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. జిల్లాను విడగొట్టేటప్పుడు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పనా కూడా అవకాశం లేని పరిస్థితులు గతంలో. సూచనప్రాయంగా ఒక అభ్యంతరాలు తెలపమని ఒక 3 మండలాలు
రాజమహేంద్రవరం అనే రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తూ ఒక అభ్యంతరాన్ని తెలపమని 30 రోజులు గడువు ఇచ్చిన సందర్భంలో బహుశా ఈ నియోజకవర్గంలో ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 2 మండలాలు ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తాయి. అంటే పరోక్షంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కానీ సబ్ డివిజనల్ కార్యాలయాలు కానీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో కనుమరుగవుతున్నట్టే లెక్క. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మన వల్ల ఇక్కడ కోరేది ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని, మనోభావాల్ని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుదీర్ఘ పాటు రాజకీయాలు చేస్తూ ఉన్నారు వారందరూ కూడా అభిప్రాయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని, సబ్ డివిజన్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించాలని ఒకే ఒక ఎజెండాతో ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రజల యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని ఈ కార్యక్రమానికి నేను సైతం అంటూ కదిలి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కొక్కరుగా మాట్లాడిన తర్వాత నేను కూడా వాస్తవ పరిస్థితులు ఏంటి, గడిచిన గతంలో ఈ రెవెన్యూ డివిజన్ ఎప్పుడు వచ్చింది అన్ని కూడా మీ గురించి ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వెంకటేశ్వరరావు గారిని జిల్లా సహాయ కార్యదర్శి వారిని మాట్లాడవలసిందిగా ఈ యొక్క కార్యక్రమాలు ఉద్దేశించి మాట్లాడుకోవచ్చు. మిత్రులారా, ఈరోజు రామచంద్రపురం డివిజన్ని రక్షించుకోవడం కోసం మీరందరూ నడుము కట్టి వచ్చినందుకు ముఖ్యంగా సర్పంచులు, అలాగే సూర్యప్రకాష్ గారు, విలేకరు మిత్రులు, ఎంపీటీసీలు, శ్యామ్ గారు, ఇంకా అనేక మంది మిత్రులంతా కూడా ఈరోజు వచ్చి రామచంద్రపురం డివిజన్ రక్షించుకోవడం కోసం నడుము కట్టినందుకు ప్రతి ఒక్కరికి విప్లవం తెలియజేస్తున్న మిత్రులారా, ప్రభుత్వాలు ఉంటాయి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క పరిపాలన. అంటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వచ్చినా తిరగబడే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వచ్చినా తిరగబడే హక్కు ప్రజలకు ఉంటుంది. తమ న్యాయమైన హక్కు కోసం ప్రజలంతా కూడా తిరగబడతారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఇవాళ కాదు, అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రజలకి హాని చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు, విజయం సాధించారు. అలాగే ఈరోజు కూడా మనం తిరగబడతాం. దేనికోసం తిరగబడతాం అంటే రామచంద్రపురం డివిజన్ రక్షించుకోవడం కోసం. దాదాపు 10 సంవత్సరాల క్రితం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇక్కడ రామచంద్రపురంలో పెద్ద డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు సమస్యలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి. ప్రభుత్వాల పరిపాలనలో ప్రజలకు సమస్యలు ఉంటాయి. ఈ అసమాన సమాజంలో ప్రజల సమస్యల్ని పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటారు. అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. ఇది ఒక న్యాయమైన సమస్య. ఇది రామచంద్రపురం కాపాడుకోవడం. దానికోసం ఒక న్యాయమైన సమస్యని ప్రభుత్వం వెంటనే పరిష్కరించడానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఈ ప్రభుత్వమే పరిపాలన సౌలభ్యం కోసం రామచంద్రపురంని డివిజన్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రోజు మళ్ళీ డివిజన్ రోజు చేస్తూ ఉంటాము. అంటే ఆ రోజు అది అభివృద్ధికరమైందా? ఈ రోజు ఇది అభివృద్ధికరం కాదా అని అడుగుతాను. ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణాలు కడతారు, డివిజన్లు ఏర్పాటు చేస్తారు, పార్టీలు వస్తాయి, ప్రభుత్వాలు మారుతాయి. ఇది ఎప్పుడు జరిగేదే. పార్టీలు మారినంత మాత్రమే విధానాలు మారకూడదు. ఇక్కడ ఆఫీసుల్ని తీసేస్తాం అంటే ఆనాడు ఎందుకు కట్టారు, ఈనాడు ఎందుకు తీసేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వమే కట్టవచ్చు. ఇప్పుడు తీసేస్తూ మాత్రం ఈ ప్రభుత్వం లేని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక న్యాయమైన డిమాండ్ అది.
రామచంద్రపురం డివిజన్ ని కొనసాగించాలని మనంతా కూడా ఈ సంతకాల సేకరణ రోజు స్టార్ట్ అయింది. ప్రభుత్వం వెంటనే గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న గ్రామాల ప్రజానికం అంతా కూడా కూర్చున్నారు, నాయకులంతా కూడా. అంటే ప్రజలందరూ కూర్చున్నట్టే. ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా డిమాండ్ చేసేది ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని, మన రామచంద్రపురం డివిజన్ కార్యాలయాన్ని రామచంద్రపురంలోనే ఉంచాలి. దీన్ని వేరే చోటకి తరలించినట్టయితే ఈ డివిజన్ లో ఉన్న ప్రజానికం అంతా కూడా ఇబ్బందులు పడతారు. ఈ దృష్టిలో పెట్టుకుని ఆ ఇబ్బందులు సరైన సిద్ధంగా లేము. మనం రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మిలిటెంట్ కార్యక్రమాలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొండి, ఈ బోర్డర్లో పాల్గొండి మీకు అందరికీ కూడా ఉత్తరాలు ముగిస్తా ఉన్నా. శ్రీకృష్ణ వెంకటేశ్వరరావు, సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా సాయి గారు.